నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వారందరికీ కూడా భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం. 50 ఏళ్లకే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కొత్త పెన్షన్లకు అయితే అవకాశం కల్పించలేదు. ఫిబ్రవరి 14న జరిగినటువంటి వార్షిక బడ్జెట్ సమావేశంలో సూపర్ 6 పథకాలన్నింటికీ కూడా అధిక మొత్తంలో నిధులు కేటాయించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. ఇక వీటికి సంబంధించి పూర్తి స్పష్టత ఇస్తూ నిన్న జరిగినటువంటి శాసనమండలి సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు పూర్తి వివరణ ఇచ్చారు. కేటాయించినటువంటి వార్షిక బడ్జెట్లో అటు అన్నదాత సుఖీభవ, అదేవిధంగా తల్లికి వందన పథకాలతో పాటుగానే ప్రతి నెల ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కూడా అధిక మొత్తంలో నిధులు కేటాయించామని, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు వెల్లడించారు. ఈ విధంగా శాసనమండలి సమావేశంలో పింఛన్ల అంశంపై చర్చ ఘాటుగా జరిగింది. 2024లో పింఛన్లు పొందుతున్న వారి లబ్ధిదారుల సంఖ్య 66.34 లక్షల మంది ఉంటే ఇప్పుడు దాదాపుగా 5 లక్షల పింఛన్లు తగ్గించారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి ఆరోపించారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 20 నెలల్లో ఒక్క పింఛన్ కూడా తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు వెల్లడించారు. గత ప్రభుత్వం హయాంలో నిలిపివేసినటువంటి స్పౌజ్ కేటగిరీ పింఛన్ విధానాన్ని తమ ప్రభుత్వం పునరుద్ధరించిందని గుర్తు చేశారు. వృద్ధాప్య పింఛన్ వస్తున్నటువంటి భర్త చనిపోయిన మరుసటి నెలలోనే భార్యకు పింఛన్ ఇస్తున్నామని మొత్తం 2.5 లక్షల మంది లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే శాసనమండలి సమావేశంలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు కూడా పింఛన్ల అంశాన్ని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్న వృద్ధులు, వితంతువులకు ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరీపైన ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అనేక మంది కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేయగా ప్రభుత్వం ఇంకా మంజూరీ చేయలేదు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లపైన ముహూర్తం ఖరారు చేసింది. రాష్ట్రంలో అర్హులైన వారికి వృద్ధాప్య, వితంతు కొత్త పెన్షన్ల మంజూరీకి ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందించామని, ఇక ఈ నెలలోనే కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 లక్షల నుంచి 8 లక్షల వరకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనకి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఒక భారీ శుభవార్త అయితే వెల్లడించింది. ముందుగా 50 ఏళ్లకే కొత్త పెన్షన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక మనకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ 50 ఏళ్లకే పెన్షన్లు అనేవి కేవలం బీసీ కులాల వారికి మాత్రమే ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి. మరి ఇప్పుడు నిర్ణయం అయితే మారింది. అంటే కేవలం బీసీ కులాల వారికి మాత్రమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల వారికి చెందినటువంటి వారికి కూడా ఈ 50 ఏళ్లకే పెన్షన్లు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి మంజూరు చేస్తున్నట్లు శాసనమండలి సమావేశం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది. మంత్రివర్గ ఉపసంఘం దీని గురించి సమావేశం నిర్వహించింది. అయితే ఈ వారంలోనే కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రివర్గం వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా దాదాపు 6 లక్షల దరఖాస్తులు వస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 63.32 లక్షల మందికి పెన్షన్ల కోసం 2,722 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రివర్గం వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్లు వచ్చే నెల నుంచి పంపిణీ చేయబోతున్నారు. అదేవిధంగా దీనికోసం 250 కోట్ల భారం అదనంగా పడుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు వెల్లడించారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎన్నికల సమయానికి 2.3 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలుస్తుంది. ఎంతో మంది అర్హులైన వారికి కూడా పెన్షన్లు పంపిణీ చేయలేదని, అలాగే కొందరు అనర్హులను కూడా అర్హులుగా చేర్చేశారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వారందరి నుంచి మళ్లీ దరఖాస్తులు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వంలో దివ్యాంగుల పెన్షన్ల కోసం చాలా బోగస్ సర్టిఫికెట్లు ఇచ్చారని, ఒక్కో సర్టిఫికెట్కు 30,000 రూపాయల వరకు కూడా వసూలు చేశారనే విమర్శలు వచ్చాయి. అందుకే ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్లు ఇచ్చే ముందు వాటిని మళ్లీ పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రత్యేక వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేసి తనిఖీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పటి కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది. అర్హులైన వారందరికీ కూడా పెన్షన్ అందజేయడమే తమ లక్ష్యమని చెబుతూ ఉంది. భర్త చనిపోతే భార్యకు వెంటనే పెన్షన్ ఇవ్వడానికి స్పౌస్ పెన్షన్ కేటగిరీ కింద సిద్ధంగా ఉన్నామని సంగతి తెలిపింది. 2023 డిసెంబర్ 1వ తేదీ నుండి స్పౌస్ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. మేలో దరఖాస్తు చేసుకుని జూన్ 1 నుంచి పెన్షన్ అయితే అందిస్తూ ఉన్నారు. ఈ కేటగిరీలో 89,778 మంది అర్హులను ఉంటారని భావించారు. కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారని, దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని వెల్లడించారు.
దీనికోసం ఈ ఫిబ్రవరి 28వ తారీఖు వరకు దరఖాస్తు స్వీకరణ తీసుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు వెల్లడించారు. వాస్తవానికి ఈ యొక్క కొత్త పెన్షన్ దరఖాస్తు స్వీకరణ అనేది జనవరి 1వ తేదీ నుంచి జరగాలి, కానీ కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి ప్రజలకు అనేక హామీలు అయితే ఇవ్వడం జరిగింది. సూపర్ 6 పేరిట మహిళలు, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించింది. ఆ మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ కూటమి ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తుంది. ఇక ఎన్నికల సమయంలో 50 ఏళ్లకే సామాజిక భద్రత పెన్షన్ ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందేనండి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వరకు చెందిన వారందరికీ కూడా 50 ఏళ్లకే 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మాట అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీని ప్రస్తావించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 50 ఏళ్లకే పెన్షన్లు, సాధారణ భద్రత పెన్షన్ల కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారందరూ కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారో వారందరూ కూడా ఈ నెల 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారి యొక్క అర్హతలను పరిశీలించి ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త పెన్షన్ మంజూరు చేయబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టత అయితే ఇవ్వడం జరిగిందండి. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్కు సంబంధించి గ్రీవెన్స్ నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అయితే మరొక అవకాశం కల్పించిందండి. కేవలం కొత్త పెన్షన్లకు గ్రీవెన్స్కు సంబంధించి మనమిత్ర యాప్లో ఈ సమస్యను నమోదు చేసుకోవచ్చని సెర్ఫ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఎక్స్ అఫిషియో కార్యదర్శి వాకాటి కరుణ గారు తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఈమె చెప్పారు. పింఛన్కు సంబంధించినటువంటి ఫిర్యాదులను నమోదు చేసుకుని అవసరమైనటువంటి పత్రాలను అప్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. పింఛన్కు సంబంధించిన ఏ సమస్య ఉన్నా సరే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చని వెల్లడించారు. మనమిత్ర యాప్ ద్వారా ఫిర్యాదులు చేయడం వలన సమస్యలను త్వరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. పింఛన్కు సంబంధించిన ఏ సమస్యలైనా ఉన్నవారు ఫిర్యాదు చేసుకోవచ్చని అవకాశం కల్పించారు. దీంతో పాటుగానే కొత్త పెన్షన్ దరఖాస్తులకు అర్హత, పత్రాల లోపాలు, పేరు సవరణలు, రికార్డులు లోపాలు వంటి సమస్యలను ఎదురైనప్పుడు ఇకపై ప్రత్యక్షంగా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే మొబైల్లోనే మనమిత్ర యాప్ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చని వెల్లడించారు. మనమిత్ర యాప్లోకి లాగిన్ అయ్యి న్యూ పెన్షన్ గ్రీవెన్స్ సెక్షన్ను ఎంచుకోవాలి. సమస్యకు సంబంధించిన కేటగిరీని ఎంపిక చేసుకుని అవసరమైన వివరాలను, పత్రాలను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. సంబంధిత అధికారి ఆ ఫిర్యాదును స్వీకరించి పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటారు. యాప్లోనే స్టేటస్ను ట్రాక్ చేసే సౌకర్యం కూడా కల్పించారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. కొత్త పెన్షన్ సమస్యలను త్వరగా పరిష్కారం అవుతాయని, ప్రభుత్వం ప్రక్రియలో పారదర్శకంగా పెరుగుతుందని వెల్లడించారు. మరోవైపు 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తారని మాయమాటలు చెప్పారు అన్న ప్రతిపక్ష నాయకుల ప్రశ్నలకు ధీటుగా సమాధానమిచ్చారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు. కూటమి ప్రభుత్వ విజయం అనంతరం 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలు చేశామని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను 3 నెలలు కలిపి ఒకేసారి ఇస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఎవరైనా పెన్షన్దారుడు అత్యవసర పరిస్థితిలో కూడా పంపిణీ సమయంలో తన ఊరు నుంచి బయటకు వెళ్తే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది కాదని వెల్లడించారు. పెన్షన్ కోసం కష్టపడి పరుగులు తీసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని మంత్రి గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పరిస్థితి మారిందని, 3 నెలల పాటు సమయం ఇస్తున్నామన్నారు. 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏళ్లకే పెన్షన్లు ప్రారంభిస్తున్నామని, వీటితో పాటుగానే 50 ఏళ్లకే కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయబోతున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల వారికి చెందిన వారు అందరూ ఉంటారో వారు 50 ఏళ్లకే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని, మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి 20 రోజుల వ్యవధిలో మీ యొక్క అర్హతను పరిశీలించి మీకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు స్పష్టం చేశారు. ఈ విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్స్ని మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి. దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.